చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ క్వశ్చన్. వాడు ఏమంటాడమ్మా, NP3 ఈక్వల్ టు గివెన్. నేను సొల్యూషన్ రాస్తాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ NP3 ఈక్వల్ టు 1320 అన్నాడమ్మా. అయితే N వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంతేనా? ఇప్పుడు 1320ని ఎలా రాస్తానంటే నేను 132 × 10 కింద రాస్తాను. అసలు ముందు NP3 అంటే మీనింగ్ ఏంటి? NP3 అంటే ఏంటి? n into n minus 1 into n minus అంటే n నుంచి స్టార్ట్ చేసి 3 టర్మ్స్ రాయాలి. అదే ఇప్పుడు 5p3 అంటే ఏమవుతుంది చెప్పండి? n into 5 into 4 into 3 అంతే. అంటే ఎంత అవుతుంది? 60. అదే 7p4 అంటే ఎంత అవుతుందో చెప్పు రామచంద్ర. 7 into 6 into 5 into 4. అర్థమైందే? ఇక్కడ ఏ నెంబర్ ఉందో అక్కడ మొదలు పెట్టి ఇక్కడ ఏ నెంబర్ ఉందో అన్ని టర్మ్స్ రావాలి. ఆ నెంబర్ వరకు కాదు నేను చెప్పేది. అంటే ఆ నెంబర్ వరకు వచ్చినా పర్వాలేదు, ఆ నెంబర్ వరకు వచ్చినా పర్వాలేదు. మీకు అర్థమవుతుందా? చూడండి, 3 ఉంది, 3 వరకు వచ్చింది. ఇక్కడ 4 ఉంది, 4 వరకు వచ్చింది. అలాగైనా పర్వాలేదు. లేదా ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఏ నెంబర్ ఉందో అన్ని టర్మ్స్ రావాలి, అన్ని టర్మ్స్ రావాలి. అర్థమవుతుందా? yes sir. Yes, sir. అలాగే ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు నేను ఎలా ఇచ్చాను, దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. నేను రివర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను 8 × 7 × 6 × 5 × 4 అని ఇచ్చాను. దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. 8p4. 8p4 8p5, sir. 8p5 వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే మీరు దీనికి ఇలా చెప్తారా చెప్పరా అని చెప్పి ఇది ఇచ్చాను నేను. అర్థమవుతుందండి? 8p5 అంటే 8 × 7 × 6 × 5 × 4. అర్థమవుతుందండి? Yes. కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉంటాయో అది కింద వస్తుంది. ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆ నెంబర్ పైన వస్తుంది. ఇలా ఇచ్చామనుకోండి, ఇది ఎంత అవుతుందో చెప్పండి. త్రీ అని ఇచ్చాను, చెప్పండి సార్. అండ్ సో ఆన్ అంటే 8 7 6 5 4 అలా వస్తుందని చెప్పి 3 వరకు వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎలా రాయొచ్చు మనం? 11p9. 11p9 sir. వెరీ గుడ్, 11p9. మీరేం లెక్కలు అయ్యక్కర్లేదు. ఇక్కడ ఎన్ని వదిలేసాం? 2 వదిలేసాం. అంటే 11 నుంచి 2 తీసేయండి, 11p9. అర్థమైందండి? yes sir. అలాగే ఇలా ఇచ్చాడు అనుకోండి, చెప్పండి. ఇది చూడండి, ఇది ఎంత అవుతుందో చెప్పండి నాకు. 20 19 18 అండ్ సో ఆన్ ఇంటూ 7 అని ఇచ్చాను, చెప్పండి. 20p14. వెరీ గుడ్. ఏమండి, 20 నుంచి మొదలుపెట్టి 14 టర్మ్స్ వేయాలి. అంటే 6 టర్మ్స్ వదిలిపెట్టేయాలి. 6 టర్మ్స్ వదిలిపెట్టేసాము, 1 నుంచి 6 టర్మ్స్, 1 నుంచి 6 టర్మ్స్ వదిలిపెట్టేసామంటే 7 వరకు వస్తుంది. అంతే, అలా చేసుకోవాలి అంతే తప్ప ఏదో అట్మాట ఫార్ములా అప్లై చేస్తే పెద్ద అయిపోతాం. ఏమండి చూడండి, మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను 132ని ఎలా రాయొచ్చు చెప్పండి. 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయాలి, చెప్పాలి. ఇప్పుడు 82 ఉంది, 82ని ఎలా రాయొచ్చు? 980 అని రాయొచ్చా? 82 కాదు, 72. 72ని ఎలా రాయొచ్చు మనం? 980 అని చెప్పి రాయొచ్చా? Yes, sir. yes sir. అలాగే ఈ 132ని ఎలా రాయొచ్చు చెప్పండి. 2 కాన్సిక్యూటివ్ 11, నెంబర్స్ యొక్క 12. ప్రోడక్ట్ కింద రాయొచ్చా? వెరీ 11, గుడ్. 12, sir. 12 11 అని రాస్తాం ఇంటూ 10. ఇప్పుడు మరి దీన్ని ఎలా రాయొచ్చు నోటేషన్? పీ నోటేషన్ లో చెప్పండి, పెర్ముటేషన్ లో ఎలా రాయొచ్చు ఇప్పుడే చెప్పాను. అది ఎక్కడి నుంచి మళ్ళీ 12p3. ఎన్ని టర్మ్స్ వచ్చింది? 3 టర్మ్స్. 3 కాబట్టి times. దీన్ని ఎలా 12p3. అర్థమైందమ్మా? Yes, sir. కాబట్టి N equal to 12.
12 sir. ఫర్ n ఈక్వల్ టు ఇలా చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే ఇంకోలా చేయొచ్చు. ఎలా అంటే ఆర్ గివెన్ np3 ఈక్వల్ టు 1320. దీని మళ్ళీ np3 ఎలా రాయొచ్చు మనం? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2. మీరు మాట్లాడాలి, నోరకపోతే ఏమీ రాదు, అలా మౌనంగా కూర్చోవడం ఉంటుంది తప్ప ఏమి ఉండదు. తర్వాత 1320ని 132 ఇంటూ 10 కింద రాశాను. మళ్ళీ 130లోని 12 ఇంటూ 11 కింద రాశాను, ఇంటూ 10 కింద రాశాను. ఇప్పుడు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అన్నాను. ఇప్పుడు వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏది? వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏది? n సార్. వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏది? ఫాలోస్ 12 sir. ఫర్ n ఈక్వల్ టు 12. ఇలా చేయడం ఒక పద్ధతి. మీకు ఏది బాగుందో అది చేసుకోవచ్చు, ఏమంటే కానీ రెండు రాసుకోండి. ఇది మెథడ్ 1, Okay sir. ఇది మెథడ్. మీకు ఏది బాగుంది? ఫస్ట్ దా సెకండ్ దా? First sir. రెండు బాగానే ఉన్నాయి సార్. అదే చూసుకోండి. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏం ఇచ్చాడు వాడు? np7 ఈక్వల్ టు 42 ఇంటూ np5 అని ఇచ్చాడు. చూడండి, np7 ఈక్వల్ టు, మీరు మాట్లాడాలి, మాట్లాడకపోతే నేను ఈరోజు క్లాస్ చెప్పనండి. Okay sir. np5 అని. ఇప్పుడు np7 అంటే ఎలా రాయొచ్చు చెప్పండి? ఫార్ములా ప్రకారం రాయొచ్చు, జనరల్ గా రాయొచ్చు. నేను జనరల్ గా రాస్తాను. ఫార్ములా ప్రకారం రాసి క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా జనరల్ గా చేసుకోవచ్చు. కొన్ని ఫార్ములా ప్రకారం చెప్పండి, చెప్తాను నేను. మీరే చెప్తారు అప్పుడు ఏది ఈజీయో. ఫార్ములా ప్రకారం చెప్పండి. ఎవరు చెప్తారంటే జైద్, ఫార్ములా అప్లై చేసి చెప్పు. జైద్. అమ్మాయి సమిత రాలేదా? సమిత కావ్యపాలన నువ్వు చెప్పమ్మా. n by n minus 7 factorial sir. ఏంటమ్మా? n factorial by n minus 7 factorial sir. 42 ఇంటూ np5 అంటే ఎలా రాయొచ్చు? n by n minus 5 factorial sir. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా కావ్యపాల. చెప్పమ్మా. n factorial by n minus 5 factorial sir. ఇప్పుడు n ఫ్యాక్టర్లు క్యాన్సిల్ చేసేయచ్చు, ఏమండి? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? n మైనస్ 5 ఫ్యాక్టర్లు ఈక్వల్ టు 42 ఇంటూ n మైనస్ 7 ఫ్యాక్టర్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, n మైనస్ 5 ఫ్యాక్టర్లు ఏం చేయొచ్చు చెప్పండి? n మైనస్ 7 వచ్చేలా రాయొచ్చా లేదా? మనం తగ్గించుకుంటూ రాయొచ్చా? Yes sir. n మైనస్ 5 ఫ్యాక్టర్లు నేను -5 ఇంటూ n మైనస్ 6 ఇంటూ n మైనస్ 7 ఫ్యాక్టర్లను రాసుకోవచ్చా లేదా? నేను Yes sir. Right sir. రాయొచ్చండి. Yes sir. రాయొచ్చా? డౌటే? Right sir. 5 ఫ్యాక్టర్లు మనం 5 ఇంటూ 4 ఫ్యాక్టర్లను రాస్తున్నాం లేదా ఒకటి తగ్గించి? రాస్తున్నాం సార్. లేదా 5 ఫ్యాక్టర్లు మనం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టర్లను రాస్తున్నామా? Yes sir. అలాగే n మైనస్ 5 ఫ్యాక్టర్లు నేను n మైనస్ 5కి ఒకటి తగ్గించాను, మళ్ళీ n మైనస్ 6 మళ్ళీ ఇంకోటి తగ్గించి ఫ్యాక్టర్లను రాసుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ n మైనస్ 7 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు 42 ఇంటూ n మైనస్ 7 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు n మైనస్ 7 ఫ్యాక్టర్ n మైనస్ 7 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ n మైనస్ 5 ఈక్వల్ ఇంటూ n మైనస్ 6 ఈక్వల్ టు 42. 42ని మనం ఎలా రాయొచ్చు? 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు కూడా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనే. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 1 Yes sir. కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా, 1 డిఫరెన్స్. 6, 7 ఉన్నాయి, 1 డిఫరెన్స్. 7, 8 ఉన్నాయి, 1 డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం మనం, వరుస సంఖ్యలు అని చెప్తాం. కాబట్టి ఈ 42ని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయండి. 6 7s. 7 6 7 ఇంటూ 6 అని రాశాను. n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 అన్నాను. ఇప్పుడు n మైనస్ 6 పెద్దదా n మైనస్ 5 పెద్దదా? n minus 5 సార్.
అంటే n మైనస్ 5 ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏది పెద్దది 7 సార్ 7, sir. ఈక్వల్ టు 7 అంటే n ఈక్వల్ టు 5 అంటే 12 వచ్చిందమ్మా. ఇలా చేయడం ఒక పద్ధతి. లేదా చూడండి Sir, మెథడ్ 2లో 7 plus 5 కదా sir, Given. 15 అని రాశారు సార్. పెరుగుదా ఇప్పుడు గివెన్ np7 ఈక్వల్ టు 42 ఇంటూ np5 అమ్మ. ఇది నేను ఎలా చేస్తానంటే np7 అంటే ఏం చేయాలి, నేను n నుంచి మొదలుపెట్టి ఎన్ని టర్మ్స్ Seven. రాయాలి? 7 7 times to n రాయాలి అవ్వాలి. సార్. ఆ 7 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ చెప్పండి. n minus 3 into n minus 4 into n minus 5 into n minus 6. అంతేనా? దట్ ఈస్ 42 ఇంటూ ఇది చెప్పండి. కార్తికేయ నువ్వు చెప్పు. సార్ n ఇంటూ అది చెప్పు. n minus 1 ఆ, n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4. వెరీ గుడ్. n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ 5 ఉంటే 4 వచ్చేదాకా రాసుకోవాలి మైనస్ అన్నమాట. ఇప్పుడు చూడండి Okay sir. ఈ n ఇంటూ n మైనస్ ఈ బోత్ సైడ్స్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత Yes sir. n మైనస్ n మైనస్ 6 ఈక్వల్ టు 42 అని వస్తుంది. ఇప్పుడు n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఈక్వల్ టు 42ని 7 ఇంటూ 6 అని రాస్తాం. ఈ రెండిట్లో పెద్ద టర్మ్ n మైనస్ 5 కాబట్టి n మైనస్ 5 ఈక్వల్ టు 7. n ఈక్వల్ టు 7 ప్లస్ 5 అంటే 12. ఏది బాగుంది ఇప్పుడు? రెండు ఈజీగానే ఉన్నాయి సార్. మీకు ఏది బాగుందంటే అది రాసుకోండి. అది అర్థమవుతుందండి? ఓకే సార్. నన్ను అడిగితే అడ్జస్ట్ చేసుకునే కన్నా సెకండ్ మెథడ్ బెస్ట్. ఏమండి? తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు? గివెన్ మీరు క్వశ్చన్ రాయాలి. గివెన్ n ప్లస్ Okay, 1 sir. p5 is to n ప్లస్ 1 p5 is to np6 ఈక్వల్ టు ఎంత అన్నాడు? 2/7 అన్నాడు. సారీ 2:7 అన్నాడు. ఏమండి? మరి ఇస్ 2 అంటే బై కాబట్టి n ప్లస్ 1 p5 బై np6 ఈక్వల్ టు 2/7 అంటున్నానమ్మా నేను. ఇప్పుడు n ప్లస్ 1 p5 అంటే ఏమవుతుంది రామచంద్రరావు నువ్వు చెప్పు. n plus 1 minus 1 అంటే n సార్ ఫస్ట్ 1 నుంచి మొదలు పెట్టండి. సార్ n ప్లస్ 1 p5 అంటే ఏమో n minus 1 n minus 2 n minus 3 n minus 4. ఫస్ట్ n ప్లస్ 1 రాయాలి కదా. అదే సార్ n ప్లస్ 1 చెప్పవే మరి n అన్నట్టు. n plus 1 minus 1 కదా సార్. n ప్లస్ 1 రాయవా? ఇక్కడ చూడు np7 అంటే n నుంచి కదా రాసాం. ఇక్కడ n ప్లస్ 1 అంటే n ప్లస్ 1 నుంచి కదా రాయాలి. సార్ మరే ఆటకు మొదలెత్తాడు చెప్పు. n plus 1 n n minus 1 n minus n ప్లస్ 1 కూడా తగ్గించు. n తగ్గితే ఎంత అవుతుంది? n సార్ మరి అది చెప్పవే. అది చెప్పి ఇది చెప్పు, ఇది చెప్తే చెప్పండి రామచంద్ర చెప్పు. n minus 1 తర్వాత n minus 2 ఇంకా n minus 3 n minus 4. తర్వాత ఇంకా అలా ఇంకెన్ని రాస్తావు? అంతే సార్ n minus ఇక్కడ ఏం 3 చెప్తున్నావు? 5 ఉంది అంటే 5 టర్మ్స్ రాయాలి. 5 టర్మ్స్ అంటే ఇక్కడ 1 2 3 4 5 అయిపోయింది కదా. ఎస్ సార్ మరి ఇంకెందుకు మళ్ళీ n-4 అంటావు? అర్థమవుతుందా రామచంద్రరావు నేను చెప్పింది? అర్థమైంది సార్. మరి ఆనప్పుడు n-4 ఎందుకు వచ్చింది? ఇందాక 4 అన్నాను కదా, ఇక్కడ 5 వస్తాయి అని చెప్పి తీసేస్తున్నావా? లేదు సార్ n చూడలేదు సార్ అవసరం. చూసుకో. ఇదేమవుతుంది చెప్పు రామచంద్రరావు. n n minus 1 n minus 2 n minus 3 అలా రామచంద్ర అలా పొడిగా చెప్పు. n ఇంటూ n-1 ఇంటూ అలా చెప్పు. n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 into n minus 5. ఈక్వల్ టు 2/7.
ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి? n ఇంటూ n మైనస్ 3 వరకు క్యాన్సిల్ అయిపోతాయి. ఏమండి? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 ఇంటూ n ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 అమ్మ. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 7n ప్లస్ 7 ఈక్వల్ టు ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇది n స్క్వేర్. చూడండి, n స్క్వేర్ మైనస్ 5n మైనస్ 4n ఎంత? మైనస్ 9n. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20. ఇది అర్థమైందా? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది సార్. అర్థమైంది. అబ్బాయిలు అర్థమైంది. రామచంద్రరావు, అర్థమైంది సార్. ఇప్పుడు ఇది 7n ప్లస్ 7 ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2n స్క్వేర్ మైనస్ 18n ప్లస్ 40. ఈ మొత్తం వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే 2n స్క్వేర్, ఇది మైనస్ 18 అమ్మా, మైనస్ 18n. 2n స్క్వేర్, ఈ 7n ఎలా వస్తే మైనస్ 7n అవుతుంది కాబట్టి మైనస్ 25n. మైనస్ 25n. ఈ 7 ఎలా వస్తే మైనస్ 7 అవుతుంది కాబట్టి 33 ప్లస్ 33 ఈక్వల్ టు 0. చూడండి, 33 2s 66. 66 మనం 22 3s కింద రాయొచ్చు. కాబట్టి 66 మనం 22 3s కింద రాయొచ్చు. ఇది ప్లస్ 66 వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్, ఎందుకంటే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ పెట్టాం. ఇప్పుడు ఇది ఎలా రాస్తానంటే 2n స్క్వేర్ మైనస్ 22n మైనస్ 3n ప్లస్ 33 ఈక్వల్ టు 0. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు 2n కామన్ తీయండి. ఈ రెండిట్లో 2n కామన్ తీస్తే n మైనస్ 11 మైనస్ 3 కామన్ తీయండి, n మైనస్ 11 ఈక్వల్ టు 0. దీని నుండి 2n మైనస్ 3 ఇంటూ n మైనస్ 11 ఈక్వల్ టు 0. అంటే 2n మైనస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ n మైనస్ 11 ఈక్వల్ టు 0. ఏమండి? అంటే n ఈక్వల్ టు 3/2 ఆర్ n ఈక్వల్ టు 11. అయితే ముందు మనం చెప్పుకున్నాం n అనేది ఇంటీజర్ అవుతుంది, పాజిటివ్ ఇంటీజర్ అని. కాబట్టి n ఈక్వల్ టు 3/2 ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవ్వదు సార్. అబ్బాయిలు అదే మౌన పోరాటం చేస్తారా? మాట్లాడరే? అవ్వచ్చు. ఉన్నారా అబ్బాయిలు? ఉన్నారా లేదా? ఉన్నాం ఎస్ సార్. మరి మాట్లాడరే? కాబట్టి సిన్స్ n is a positive integer, so n equal to 11. ఏమండి? అంతే రాసిన త్వరగా. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమని ఇచ్చాడు? 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈక్వల్ టు 13 pr అని ఇచ్చాడు. చూడండి ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ లో గివెన్ ఏమని ఇచ్చాడు? 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈక్వల్ టు 13pr అని ఇచ్చాడమ్మా. ఇది డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఎన్పిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎన్పిఆర్ మైనస్ 1 అని చెప్పి ఏమైనా చెప్పామా మీకు? సార్ చెప్పారు సార్. చెప్పారు సార్. పిఆర్ అని చెప్పామా? సార్ n+1 పిఆర్ అని చెప్పాను. ఎన్పిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ n-1 పిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు n+1 పిఆర్. ఎస్ సార్. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ చూడండి, n ప్లస్ లో 12 ఉంది, r ప్లస్ లో 5 ఉంది. r అంటే 5 ఉందిగా. నెక్స్ట్ n-1 అంటే 12-1 ఎంత? అదే n-1 అంటే npr ప్లస్ r ఇంటూ npr మైనస్ 1 ఉంది. n-1 కాదు, n ఇంటూ npr మైనస్ 1. అదేగా చెప్పాను. ఎస్ సార్. సార్ కాదు సార్, అది n-1. ఏం చెప్పలేదమ్మా. చెప్పలేదు సార్. అదే n+1 పిఆర్ కూడా లేదు సార్. మరి అమ్మ చెప్పానంట ఎన్పిఆర్ది ఒక ఫార్ములా ఉంది సార్. n-1 పిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఓకే సార్. సార్ వదిలేమ్మా.
చూడండి, ఇది సింప్లిఫై చేయండి అమ్మా. చూడండి, ఇది ఈ ఫార్ములానే అప్లై చేస్తాను. వి నో దట్, చూడండి, వి నో దట్ NPR ఈక్వల్ టు, లేదంటే ఎలా రాయండి, వి నో దట్ n-1 PR ప్లస్ R ఇంటూ n-1 PR minus 1. We know that n-1 PR plus R into n-1 PR minus 1 equal to NPR కదమ్మా ఫార్ములా. దీంట్లో ఏం చేస్తారంటే పుట్ n ఈక్వల్ టు 13 పెట్టండి. వి గెట్, అప్పుడు ఏమవుతుందంటే 13 n ఈక్వల్ టు 13 R ఈక్వల్ టు 5 పెట్టండి. పెడితే వి గెట్ 13 minus 1 into P5 plus 5 into 13 minus 1 P5 minus 1 ఈక్వల్ టు NPR అంటే 13 P5. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 13 minus 1 అంటే 12. 12 P5 ప్లస్ 5 ఇంటూ 12 P4 ఈక్వల్ టు 13 P5. 13 P5. కాబట్టి ఇప్పుడు అది ఇచ్చింది తీసుకుంటే ఇక్కడ చూడండి, 12 P5 కి 12 P5 ఉంది, 5 ఇంటూ 12 P4 కి 12 P4 ఉంది, 13 PR అని ఉంది. ఇక్కడ R ప్లేస్ లో ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి 5 ఉంది సార్. R అది పొరపాటు చెప్తాను, పెట్టేయకూడదు. ఒక నిమిషం ఆగండి. R పెట్టేస్తే మళ్ళీ R మనం ఫైండ్ అవుట్ చేసేది ఏముంది? కాదు కాదు, ఒక్క నిమిషం. ఒక నిమిషం అమ్మ, ఇది తీసేస్తాను ఒకసారి, మళ్ళీ చెప్తాను. ఓకే సార్. ఫోర్త్ సొల్యూషన్ లో వి నో దట్ n-1 PR ప్లస్ R ఇంటూ n-1 PR minus 1 ఈక్వల్ టు NPR ఫార్ములా. కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటో తీసుకుందాం. గివెన్ 12 P5 ప్లస్ 5 ఇంటూ 12 P4 ఈక్వల్ టు 13 PR అని చెప్పించాడు. కాబట్టి ఇది ఈ ఫార్ములా మారుద్దాం. అలా మారిస్తే 13 minus 1 ఇంటూ P5 ప్లస్ 5 ఇంటూ P పెద్ద రాయడమ్మా, 13 minus 1 into P5 minus 1 equal to 13 P5. Therefore, R equal to 5 అని రాయడం ఒక పద్ధతి. లేదంటే సింప్లిఫై చేసేయండి. మెథడ్ 2. మెథడ్ 2లో ఏం చేస్తారంటే గివెన్ 12 P5 ప్లస్ 5 into 12 P4 equal to 13 PR. ఇప్పుడు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాం, 12 నుంచి మొదలుపెట్టి 5 రాసుకోవాలి. Yes sir. 12 into 11 into 9 into 8. 5 12 into 11 into 10 into 9 into 9 అంతే, 4 వస్తాయి. దట్ ఈక్వల్ టు 13 PR అని చెప్పి అలా ఉంచండి చెప్తాను. తర్వాత ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? 12 into 11 into 10 into 9 కామన్ తీయచ్చు. Yes sir. కామన్ తీస్తే అప్పుడు ఏమో 8 ఉంటుంది. 8 ప్లస్ ఇక్కడ 5 ఉంటుంది, 13 అవుతుంది. 13 PR. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? 13 అవుతుందిగా. 13 into 12 into 11 into 10 into 9 that equals 13 PR.
ఇప్పుడు 13 నుంచి మొదలుపెట్టి ఎన్ని టర్మ్స్ వచ్చాయి? 1 2 3 4 5 వచ్చాయి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 13p5. 13p5 sir. 13PR sir. ఈక్వల్ టు 13br. కాబట్టి r ఈక్వల్ టు 5. 5. 5. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమంటాడండి వాడు? ఇది ఫార్ములా అప్లై చేయాలమ్మా, డైరెక్ట్ గా గివెన్ 18pr minus 1 is to 17pr minus 1 equal to 9:7. ఏమండి? ఎన్పిఆర్ అంటే ఫార్ములా ఏంటి? n-1pr plus తప్పు చెప్పకమ్మా, ఇంకోటి చెప్పండి. n factorial by n minus r factorial. రామచంద్రరావు మళ్ళీ చెప్పు. n factorial by n minus r factorial sir. దేనికి ఫార్ములా అది? npr. మరి అది చెప్పాలి ముందు. ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టర్ అని చెప్పాలి రామచంద్ర. Okay వెరీ sir. గుడ్. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేయాలండి. అది అప్లై చేస్తే చెప్తాను చూడండి. ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టర్ కదా, అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది మైనస్ చేసి ఫ్యాక్టర్ చేయాలి, అంతేగా. కాబట్టి Yes sir. 18p r minus 1 by 17p r minus 1 ఈక్వల్ టు 9/7. ఏమండి? ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 18p r minus 1 అంటే 18 ఫ్యాక్టోరియల్ బై ఇందులోంచి 18 మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్, అంతేనా? ఇది అర్థమైందా స్టెప్? ఇది అర్థమైంది. ఇందులోంచి అర్థమైంది తీసేస్తున్నాం అంటే మైనస్. అలాగే అర్థమైంది సార్. ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, డినామినేటర్ లో 17 ఫ్యాక్టర్లు వస్తుంది, మరి న్యూమరేటర్ లో ఏమొస్తుంది? 17 మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టర్లు వస్తుంది. ఇది అర్థమైందా స్టెప్? Yes sir. Yes sir. బై 9 ఈక్వల్ టు 9. అర్థమైందమ్మా? ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టర్ కాబట్టి అర్థమైంది ఎన్పిఆర్ అంటే అర్థమైంది సార్. మైనస్ ఆర్ ఫ్యాక్టర్ అంటే, కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులోంచి నేను తీసేయాలి. 18 ఫ్యాక్టర్ వేసి బై 18 లోంచి తీసేయాలి, అంటే 18 మైనస్ ఆర్ మైనస్ 1 అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే 18 మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. అలాగే ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి 17 ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో వచ్చింది, న్యూమరేటర్ లో 17 మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 17 మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేస్తే 18 ఫ్యాక్టోరియల్ కాస్త మనం 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా? Yes sir. Yes sir. తర్వాత దీన్ని మళ్ళీ మనం 18 ప్లస్ 1 అంటే 19 ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. 17 ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 9 ఇంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు 2/19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాయొచ్చు అంటే 19 మైనస్ ఆర్ ఇంటూ దీని కూడా తగ్గితే 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఏమవుద్ది? 1/7 అవుతుంది. 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 2s are 14 అంటే 14 ఈక్వల్ టు 19 మైనస్ ఆర్. ఇప్పుడు ఆర్ ఏమో లెఫ్ట్ సైడ్ కి 14 రైట్ సైడ్ కి తీసుకొచ్చాం అనుకోండి, ఆర్ ఈక్వల్ టు 19 మైనస్ 14 అంటే ఆర్ ఈక్వల్ 5. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ సింప్లిఫికేషన్ అది అంతా కూడా అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అది తర్వాత క్వశ్చన్ చూడండి, లేకపోతే ఇది రాసని చెప్తాను. ఇది రాసని నమ్మ చెప్తాను, రాయండి. ఓకే సార్. Okay sir.